ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఈ వీడియోలో అయితే టిప్స్ అయితే తెలుసుకుందాం. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఐడెంటిఫై స్పెసిఫిక్ టాపిక్స్. అంటే మీకున్న సబ్జెక్ట్స్లో, మీకున్న చాప్టర్స్లో ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమని పాయింట్అవుట్ చేయండి. పాయింట్అవుట్ చేసి ఒక లిస్ట్ లాగా రాసుకోండి. అంటే ఇప్పుడు ఇలా రాసుకోవటం వల్ల మీకు యూజ్ ఏంటంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అంటే ఫ్యూ డేస్ బ్యాక్ అంటే రివిజన్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏ టాపిక్ అంటే ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో ఏది ఇంపార్టెంట్ ఉంది, ఏది ఇంపార్టెంట్ కాదనేది మీకు క్లారిటీ కూడా వస్తుంది ఇలా చేసుకోవటం వల్ల. సో ఫస్ట్ పాయింట్ అనేది మీరు ప్రతి సబ్జెక్ట్కి పాటించండి. అంటే ప్రతి సబ్జెక్ట్కి ఫాలో అవ్వండి ఈ ఫస్ట్ స్టెప్ అనేది. ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఆల్రెడీ మీరు ఎవరైతే గైడ్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే ఉంటాయి, చాప్టర్ ఫస్ట్ పేజ్లోనే ఉంటాయి ఇంపార్టెంట్ నోట్స్ అని, సంథింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని వాళ్ళైతే ఇస్తారు. సో అవి కాకుండా మీరు మీ సొంతగా రాసుకున్నదే గుర్తుంటుంది. సో మీరు సొంతగా ప్రిపేర్ చేసుకోండి. ఏదైనా ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను లాస్ట్ 3 వీడియోస్లో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక గైడ్ లాగా అయితే 3 వీడియోస్ అయితే చేశాను. ఆ 3 వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను. మీరు ఏది చదివినా కానీ ఇంపార్టెంట్ అనుకున్నవి మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అని ఆల్రెడీ నేను చెప్పాను. ఆ నోట్స్ కూడా చదవటం వల్ల మీకు అంటే మీరు ఏదైనా మీరు రాసుకున్నది అయితేనే మీకు ఎక్కువ గుర్తుంటుంది. చదివిన దానికన్నా రాస్తేనే మీకు ఎక్కువ గుర్తుంటుంది. రాయటం వల్ల మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో మీరు చదివేటప్పుడు ఖచ్చితంగా పేపర్ మీద పెన్ అనేది పెట్టండి. సో మీకు ఎగ్జామ్ టైంలో అయినా గుర్తొచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే అంటే లిస్ట్ అవుట్ చేసుకున్నారు కదా, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో, ప్రతి ఒక్క టాపిక్లో, ప్రతి ఒక్క చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది మీరు నోట్ చేసుకున్న తర్వాత మీకు ఓవరాల్గా ఒక ఐడియా అనేది వస్తుంది. నేను ఎంతవరకు చదివాను, ఇంకెంతవరకు చదవాలి, ఇంకా రివిజన్ చేసుకోవడానికి ఇంకా ఎంత టైం ఉందనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ ఏ షెడ్యూల్. ఒక షెడ్యూల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఆల్రెడీ మీరు అనాలిసిస్ చేశారు కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది అనమాట. అంటే ఒక్కొక్క చాప్టర్కి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి అన్నది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే నథింగ్ బట్ పిఎస్ అందరూ మ్యాక్సిమం కంప్లీట్ చేసేసే ఉంటారు. అంటే పిఎస్కి తక్కువ టైం ఇవ్వాలి, మ్యాథ్స్కి ఎక్కువ టైం ఇవ్వాలి. అలా మీరు టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఏది చేయాలనుకున్న ఫస్ట్ టైం టేబుల్ అనేది అంటే ఒక క్లారిటీ, ఒక ఐడియా అనేది ఉండాలి. ఈ టైంకి నేను ఇది చేయాలని ఒక ఐడియా ఉంటేనే మీరు ఏదైనా చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేసి అనాలైసిస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా షెడ్యూల్ నథింగ్ బట్ టైం టేబుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు టైం టేబుల్లో ప్రకారం ఒక 5 or 10 minutes అనేది మీరు మధ్యలో బ్రేక్ తీసుకుంటారు కదా. ఇప్పుడు మన థర్డ్ పాయింట్ ఏంటంటే వేస్ట్ యువర్ టైం వైస్లీ. అంటే మీరు కొంత టైం అనేది వేస్ట్ చేస్తారు. అంటే వేస్ట్ చేయరు మీరు, అంటే అది ఆటోమేటిక్గా వేస్ట్ అయిపోయి అంటే మనకు తెలియకుండానే మన టైం అనేది వేస్ట్ అవుతుంది. ఆ టైంని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే అంటే మీరు ఫోన్లో ఫొటోస్ తీసుకోవటం, అంటే స్టడీ మెటీరియల్ని ఫోటో తీసుకోవటం, లేకపోతే పీడిఎఫ్స్ ఉంటాయి, లేకపోతే మీరు బయటకు వెళ్ళినప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూడటం, అంటే మీరు సరదాగా బయటకు వెళ్ళినప్పుడు కూడా అలా ఫార్ములాస్ చెక్ చేసుకోవటం, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అలా చెక్ చేసుకోవటం, రివిజన్ చేసుకోవటం, అలా మీరు మొబైల్లో మ్యాక్సిమం అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి కాబట్టి మీకు యూజ్ అవుతుంది. అంటే మీరు వేస్ట్ చేసే టైంని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఒకవైపు మీరు రిలాక్స్ అవుతారు, ఇంకోవైపు సబ్జెక్ట్ వస్తుంది. సో ఇది బెస్ట్ అని అయితే నేను చెప్తాను. వేస్ట్ యువర్ టైం వైస్లీ, ఇది పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేక్ యువర్ సిలబస్ ఇంటూ చంక్స్ అంటే స్మాల్ పార్ట్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చాప్టర్ తీసుకుందాం. మ్యాథ్స్లో 10 చాప్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 5 చాప్టర్స్లో బిట్స్ అని ఈ 2 or 3 డేస్లో కవర్ చేసుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. అంటే చంక్స్ అంటే చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవడానికి చంక్స్ అంటారు. అంటే ఇప్పుడు ఆ 5 చాప్టర్స్ని 2 or 3 డేస్లో ఆ టార్గెట్ లోపల మీరు కవర్ చేయగలగాలి. అంటే మీరు మీ టార్గెట్ రీచ్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు, మీరు ట్రిపుల్ ఐటీలో సీట్ కొడతారు. సో మనకి టైం కూడా 12 days మాత్రమే ఉంది కాబట్టి ఈ 12 days నథింగ్ బట్ 2 weeks కూడా మీరు బాగా కష్టపడి చదవండి. సో ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి రివిజన్. ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో మీరు లిస్ట్ అవుట్ చేసుకున్నారు కదా, ఆ లిస్ట్ మొత్తం మీరు ప్రతి ఒక్కటి కూడా కవర్ చేయండి. మీరు కొత్తగా ఏది నేర్చుకోకండి. ఈ లాస్ట్ డేస్లో మీరు ఈ ఫ్యూ డేస్లో ఏదైతే నేర్చుకున్నారో అది మాత్రమే ఈ లాస్ట్ డేస్లో అయితే మీరు కవర్ చేయండి, అదే మాత్రమే చదవండి. ఎందుకంటే
మీరు ఏదైనా కొత్తగా నేర్చుకుంటే ఇప్పుడు పాతది నేర్చుకున్నది మర్చిపోతారు. సో ఏది కొత్తగా నేర్చుకోకండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ.